వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాస్తా చేసి చూపిస్తున్నాను. కావలసినవి పాస్తా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. పట్టా, సాజీరా, ఇలాచీలు, లవంగాలు. ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. కొద్దిగా సాజీరా, చెక్క వేసుకోవాలి. కొన్ని ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకుని వేసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకునేవి ఉన్నాయి కదా, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళు మసిలిన తర్వాత పాస్తా వేయాలన్నమాట. పాస్తా వేసి సిమ్లో ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుంటుంది. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. డైలీ ఇడ్లీ, దోశలు, పూరి అలాంటివి తింటారు కదా, మధ్యలో ఒకరోజు ఈ పాస్తా కూడా తినవచ్చు అనమాట. పిల్లలైనా పెద్దలు ఇట్లా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మధ్యలో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుంటుంది అన్నమాట. ఇంకా ఉడకాలి, మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయ్యిందా లేదా చూద్దాము. కలుపుకుంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట పాస్తా. ఈ పాస్తా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.